హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. మొదటగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసాక ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేడెక్కాక ఒక ఉల్లిపాయ కట్ చేసి వేయాలండి. ఈ విధంగా ఉల్లిపాయ కట్ చేసి వేయాలి. వేసాక చూడండి, ఎండుమిర్చి అండి, ఒక 2 ఎండుమిర్చి తుంపి వేయాలి. అలాగే ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేయాలి. ఈ విధంగా 2 స్పూన్ల సాల్ట్ వేసాక ఇప్పుడు తాలింపు గింజలండి, తాలింపు గింజలు వేయాలి. ఇవి కూడా వేసి మంచిగా కలపాలండి. తాలింపు కరివేపాకు వేయాలి. తాలింపు అంతా అయ్యాక ఇప్పుడు తరిగి పెట్టుకొని మంచిగా కడిగిన ఆలు ముక్కలు కట్ చేసి వేయాలండి. ఈ విధంగా కట్ చేసి మంచిగా కడిగి పెట్టాలండి. కడిగి పెట్టిన ఆలు ముక్కలు ఇందులో తాలింపులో వేసేయాలి. వేసాక మంచిగా ఫ్రై చేయాలండి, మూత పెట్టకూడదు. ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఉడకపెట్టకుండానే డైరెక్ట్గా ఫ్రై చేయొచ్చండి ఆలు ఫ్రై. ఈ విధంగా మంచిగా కలుపుతూ దగ్గరుండి ఫ్రై చేయాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఒక మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేయాలి. కొంచెం కారం ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది, ఆలు తీయగా ఉంటుంది కాబట్టి. ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. ఆలు ముక్కలకి మంచిగా పట్టేలా కలిపి మూత పెట్టాలి. అప్పుడు ఆ కారం అదంతా మంచిగా ముక్కలకి పడుతుంది. చూడండి, అంతే అండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది ఆలు ఫ్రై. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.